పరిశీలించుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ప్రభావం కలిగిస్తున్నటువంటి మాట మూలవాక్యంగా నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుతున్నాను, నన్ను వెదకు వారు నన్ను కనుగొందులు అనేటువంటి వాక్యాన్ని మూలవాక్యంగా తీసుకొని మనం దాన్ని పరిశీలించినట్లయితే ప్రభువారు ఎవరైతే ప్రభువారిని ప్రేమిస్తాడు, ప్రభువారు అనుకుంటారు ఈ వాక్యాలకు ఆధారం ఏంటంటే ప్రభువారిని మనం ఏ విధంగా ప్రేమించగలుగుతాము అని మనం అనుకోవచ్చు. ప్రభువారిని ప్రేమించడం అంటే కైపెంచిన ప్రభువారిని మనం ఏ విధంగా ప్రేమించగలుగుతాము అంటే ప్రభువారు చెప్పినటువంటి మాటలను మనం గౌరవించాలి. ప్రభువారిని ప్రేమించడానికి ప్రభువారు అడుగుతారు ఒక సందర్భంలో పరిశుద్ధ గ్రంథంలో వారి మాటలు బట్టి, మీరు ఎప్పుడైనా నాకు ఆహారం పెట్టిరా, నేను సరసంలో ఉండగా నన్ను మీరు పరామర్శించుకురా, నేను రోగిలో ఉండగా మీరు నన్ను పరామర్శించుటకు వచ్చి ఉంటురా, మీరు నాకు ఎప్పుడైనా సహాయకారులుగా ఉండి ఉన్నారా అని ప్రభువారు సంబంధించిన సందర్భం పరిశుభ్రంగా ఉంది. ప్రభువారు ఎప్పుడు ఆసుపత్రిలో ఉన్నాడు, ప్రభువారు ఎప్పుడు ఖైదులో ఉన్నారు, ప్రభువారు ఎప్పుడు ఇబ్బందిలో ఉన్నారు అని ప్రభువారు అసలు మనం కనిపించకపోతుంటే ప్రభువారు ఉన్న మాటలు మనం ఏ విధంగా అభివృద్ధిపరచగలుగుతాము అంటే ప్రభువారు ఆ మాటకి భావాన్ని ఏం చెప్పారంటే, మీరు నన్ను పరామర్శించాల్సిన అవసరం లేదు. మీ మధ్యలో ఉన్నటువంటి మీ సహోదరులలో ఒకరికి ఇబ్బంది కలిగినప్పుడు, ఒకరు ఖైదులో ఉన్నప్పుడు, ఒక సహోదరుడు ఇబ్బందిలో ఉన్నప్పుడు, ఒక సహోదరుడు రోగిలో ఉన్నప్పుడు వారిని మీరు పరామర్శించి వారిని ఆదరించగలిగితే మీకున్నటువంటి ఆర్థిక వనరులో నుండి కానీ, కలిగిలో నుండి కానీ, నీళ్ళలో నుండి కానీ వారిని మీరు పరామర్శించి వారి సహాయకారులుగా ఉండి చేయటం అందించగలిగితే అదే మీరు నాకు చేసినట్లు అని ప్రభావం సాగిస్తున్నాం. ఇక్కడ ఈ లోక స్వార్థలో ఉన్నటువంటి వాక్యం ఏమిటి అంటే, ఎవరికి కొంచెముగా క్షమించబడో వాడు కొంచెముగా ప్రేమించని చెప్పి ఈ పాపము క్షమింపబడిందో అని చెప్పి ఆమెతో అనేక ప్రభువారు ఇక్కడ సీమోను ఇంటికి ప్రభువారు భోజనానికి వచ్చినటువంటి సందర్భమైనటువంటి వాక్యం ఇది. ఆయన ప్రభువారు సీమోను ఇంటికి వెళ్ళి అక్కడ భోజనానికి కూర్చున్నప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమం ఏంటి అంటే, ఆ సీమోను ఇంటికి వచ్చినప్పుడు ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ అక్కడికి వచ్చి ఏదైనా రాయబడిన వాక్యంలో ఆ ప్రభువారు అంటారు, ఇదిగో ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా నేను ప్రభువారు చెప్తున్నమాట, ఈ స్త్రీని చూసుకున్నారే సీమోనుతో చెప్తున్నాను ప్రభువారు, ఇదిగో సీమోను ఈ స్త్రీని నువ్వు తలెత్తుకున్నావా, ఇదిగో ఈమె
నేను నీ ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు నా పాదములు కడుక్కొంటకు నీవు నాకు నీళ్లు ఇవ్వలేదు కానీ ఈమె కన్నీళ్లతో నా పాదాలు కడిగి ఆమె అప్పటి నుంచి తన తల వెంట్రుకలతో నన్ను నా యొక్క పాదములు చూపించి మళ్ళీ అప్పటి నుంచి ఎప్పటి నుంచో ఆమె ముద్దు పెట్టుకొనక నా పాదములు ముద్దు పెట్టుకొనక మానలేదు. ఈ యొక్క స్త్రీలో ఉన్నటువంటి శ్రద్ధ నన్ను నాకు ఆమె ఏం చేసింది, తన కన్నీళ్లతో నా పాదాలు కడిగింది, తల వెంట్రుకలతో నా పాదాలను పుడిసింది. అప్పటి నుంచి నా పాదాలను పెట్టుకుంటే ఎప్పటికి కూడా మానలేదు. ఎంత శ్రద్ధ కలిగినటువంటి స్త్రీ ఏమైనా గురించి ప్రభువాడు చెప్తున్నాడు, నీకు తన మూలతో నా తల అంతలేదుగా ఈమె నా పాదాలకు అత్తరు క్రీస్తున్నాడు. అభిషేకం చేసి ఆ భోజన పంక్తిలో అభిషేకం చేసి అత్తరతో సువాసన సువాసన ఇంత సువాసన దైవారాధన ఆత్మీయారాధన ఆ భోజన పంక్తిలో అభిషేకం చేసింది అత్తరతో ఈ వాక్యాన్ని మనం పరిశీలించుకుంటే ఈ స్త్రీ విషయాన్ని మనం పరిశీలించుకుంటే ఆమె ఎంత శ్రద్ధ కలిగి దేవుని యందు ప్రభువారి యొక్క ఎంత భక్తి కలిగినటువంటి కార్యక్రమం చేసిందో మనం గమనించగలుగుతాం. కానీ ప్రభువారు ఇంట్లో ప్రవేశించినప్పటి నుంచి, ఆ స్త్రీలోని ఇంట్లో ప్రవేశించినప్పటి నుంచి ఆ స్త్రీ వచ్చి ఆమె తన కన్యలతో ప్రభువారి పాదాలు కడిగి అలవింపులకు తగ్గిస్తూ పాదాలకు అత్తరు కలిసి పాదాలను నిలుపుకుంటున్నప్పుడు అంటే ప్రభువారి ఆమె ఎంత భక్తిని ప్రదర్శించిందో మనం చూడగలుగుతాం. ఇలాంటి సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో చాలానే చూడగలుగుతాం. ఈ వాక్యము దేనికి బలాన్ని ఇస్తుందంటే, ఎవరైతే నన్ను ప్రేమిస్తాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుతున్నాను, నన్ను వెతక వారికి నేను దొరికేదనేటువంటి వాక్యానికి బలమిస్తుంది. ప్రభా చెప్తాడు అక్కడ, నీ పాపములు ఆ స్త్రీతో చెప్తున్నాను, నీ పాపము క్షమించబడి ఉన్నాయని ఆమెతో ఆయన ప్రభావం. నీవు నన్ను విస్తారంగా నన్ను ఆరాధిస్తున్నావు, మనస్ఫూర్తిగా నువ్వు ఆత్మతో నువ్వు సత్యంతో ఆరాధించావు, నేను నువ్వు తగ్గించుకున్నావు, నన్ను ఘనపరిచావు, స్తుతించావు, కొనియాడావు, నా పాదాలు కన్యలతో కడిగావు, కాబట్టి నా యొక్క తలవెంట్రుకలతో తుడిచావు, అత్తరుతో నా పాదాలను మరలా అత్తరు కన్నీరుతో నా పాదాలను కడిగావు, ముద్దు పెట్టుకుంటా అప్పటి నుంచి ఇప్పటి వరకు మానలేదు. అంటే ప్రభువు ఆయన నీకున్నటువంటి భక్తి విశ్వాసం దీంట్లో కనబడుతుంది. కాబట్టి ఇది విస్తారమైన పాపములు నేను క్షమించాను అని ప్రభువాడు అక్కడ ప్రకటించడం జరిగింది. ఇది ఏ వాక్యాన్ని ఏమో వాక్యాన్ని బలాన్నిస్తుంది అంటే, నన్ను ప్రేమించువాడిని నేను ప్రేమించుతున్నాను, నన్ను వెతకు వారికి నేను దొరికిన్నాను.